బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాతీయ జనగణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం బీసీలకు నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండలోని బీసీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాతీయ జనగణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం బీసీలను నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండలోని బీసీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఏప్రిల్ 30, 2025 రోజున ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ దఫా జరిగే జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతామనే నిర్ణయం తీసుకుని తీరా నిన్నటి నుండి జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా కేంద్రం బీసీలను పచ్చి మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి 34వ ప్రశ్నగా బీసీ కుటుంబాలను ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ కులాలను లెక్కించకుండా జాతి జనగణన ఎన్నిసార్లు చేపట్టినా బీసీలకు ఒరిగేది ఏమీ లేదని, బీసీలకు ప్రయోజనం లేని జాతి జనగణన ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. బీసీ కులగణనపై బీజేపీ సమాధానం ఇవ్వకుంటే మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మహిళా బిల్లు అడ్డుకునేవారు మహిళా ద్రోహులు అంటున్న బీజేపీ బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తామని ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళా ఆగ్రహ సభలు నిర్వహిస్తున్న బీజేపీ ఏ మహిళల ప్రయోజనాల కోసం ఈ బిల్లు తీసుకొస్తుందో సమాజానికి తెలుసని, దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆంక్షలను గౌరవించకుండా కేవలం 10% ఉన్న మహిళల కోసం మహిళా బిల్లు తీసుకువస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. మహిళా బిల్లు పేరుతో మరో 80 సంవత్సరాలు అగ్రకులాలే అధికారంలో ఉంటారని, మహిళా బిల్లు వలన అగ్రకుల నాయకుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళా విలువల లబ్ధి పొందుతారని, నిజమైన బీసీ మహిళలకు ఈ బిల్లుపై ఏమాత్రం లాభం లేదని ఆయన తెలిపారు. బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సుంకర మల్లేష్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జైళ్ల ఆదినారాయణ, హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కులగణన చేపట్టకుండా జాతి జనగణన చేపడితే నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను 100% అడ్డుకొని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులగణన చేస్తామని చెప్పిన తర్వాతనే నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు సభలు పెట్టుకోండి. మహిళాగ్రహ సభలు దేనికోసం? ఇలా మాకే ప్రాతిథ్యం లేనటువంటి, మా బీసీలకు ప్రాతిథ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకెందుకు? ఇలా చూడండి, ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరున్నారు? 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఆలేరు తప్పించి మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మహిళలు ఎవరున్నారు? కోదాడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పక్కన మైబినార్ చూసుకుంటే ఎవరున్నారు? అక్కడ డికే అన్నారెడ్డి, ఆ తర్వాత ఆమె పూర్ణికారెడ్డి, అత్త కోడలు ఇద్దరు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నది మహిళలు. అటు మెదక్ తీసుకుంటే సునీత లక్ష్మారెడ్డి ఉన్నది. అటు వరంగల్ తీసుకుంటే యశస్విని రెడ్డి ఉన్నది. అంటే మహిళలలో కూడా మళ్ళీ రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు మాత్రమే ఉన్నారు తప్ప మళ్ళీ బీసీలు ఎక్కడున్నారు? బీసీల అసలు బీసీల పురుషులకే అవకాశాలు లేవు, ఇంకా మహిళలకు కూడా రానిస్తారు. మహిళా బిల్లు చాటున, మహిళా బిల్లు మాటున ఇలా 100% మళ్ళీ ఈ దొరల పటేళ్ల రాజ్యాన్ని సుస్థిరపరచకపోవడం కోసం మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ డీలిమిటేషన్ అంటున్నారు. ఇవాళ గతంలో మహిళా బిల్లు వల్ల ఒకటి అనేవాళ్ళం, ఏది దొరలు పోయి ఆ దొరల స్థానంలో దొరసాన్లు వస్తారు, పటేళ్ళు పోయి ఆ స్థానంలో పటేలమ్మలు వస్తారని మేము అనేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. నరేంద్ర మోదీ గారు ఇవాళ 276 ఎంపీ స్థానాలు పెంచితే 274 ఎంపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. అంటే దొరలు ఆ స్థానంలో అట్నే ఉంటారు. పక్క కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ వల్ల ఇంకో కాన్స్టిట్యున్సీ ఏర్పడితే వాళ్ళ భార్యను నిలబెడతారు.
లేదా వాళ్ళ భార్యలు ముసలోళ్ళు అయితే వాళ్ళ కూతుర్లను నిలబెడతారు. కూతుర్లు ఒకవేళ అయిష్టత ఉంటే కోడళ్ళని నిలబెడతారు. ఉదాహరణకు మల్లారెడ్డి మహిళా బిల్లు అడ్డుకుంటున్నారని చెప్పి మహిళా బిల్లు పేరు మీద అగ్రకుల మహిళలకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇవాళ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ మహిళలకు మహిళా బిల్లు వల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మహిళా బిల్లు నిజంగా మహిళా బిల్లు ఎవరికి కావాలి? మహిళా బిల్లు యొక్క లక్ష్యం ఏంది? మహిళా బిల్లు యొక్క ఉద్దేశం ఏంది? మహిళలకు మీద అనాదిగా తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి మహిళలకు, అఘాయిత్యాలకు బలైనటువంటి మహిళలకు, అత్యాచారాలకు, అవమానాలకు, కులవివక్షతకు గురైనటువంటి మహిళలకు మహిళా రిజర్వేషన్ వస్తే వాళ్ళు చట్టసభలకు పోతే మహిళల మీద అట్లాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, సామాజిక దోపిడీ, లింగ వివక్షత, సామాజిక వివక్షత లేనటువంటి సమాజం కోసం చట్టాలు చేస్తారు. ఆ మహిళలు ఇలా చట్టసభలకు పోవాలి. కానీ ఇవాళ మహిళా బిల్లు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మేము ఎందుకు పాల్గొనాలని మేము అడుగుతున్నాం. జాతి జనగణనలో బీసీ కులగణన ఎక్కడా? నరేంద్ర మోదీ గారు ఇది సమాధానం చెప్పి తీరాలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు విమర్శించినప్పుడు ఆయన ఏమంటాడు? నేను బీసీ బిడ్డను, నేను కోటు బూటు సూటు వేసుకోవద్దా, కాబట్టి నన్ను అవమానిస్తురు అని అంటాడు. అంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు మాత్రమే నేను బీసీ అని నరేంద్ర మోదీ గుర్తొస్తుంది. ఆ తర్వాత బీసీల కోసం ఏం చేసినావు? భారతదేశంలో హైయెస్ట్ ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? నరేంద్ర మోదీ గారు. 6,383 రోజులు పరిపాలించాడు. 6,863 రోజుల్లో నువ్వు బీసీల కోసం చేసిన ఒక్క మేలు చూపించండి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా? లేదే. చట్టసభలో రిజర్వేషన్ పెట్టినవా? లేదే. బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు పెంచినవా? లేదే. మరి ఈ బీసీ ప్రధానమంత్రి ఏం చేసిండు? ఈయన ఘనకార్యం ఏంది? ఈయన ఏం ఉద్ధరించిండు అంటే బీసీ ప్రధానమంత్రి ఓసీలకు రిజర్వేషన్లు పెట్టిండు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% రిజర్వేషన్ పెట్టిండు. బీసీలకు ఏం పెట్టిండు అంటే గుండు సున్నా, అల్లికి అల్లి సున్నకు సున్నా. నరేంద్ర మోదీ చేసిందంతా బీసీలకు చేసింది ఏమీ లేదు. అందుకోసమే జాతి జనగణనలో బీసీ కులగణన చేస్తామని ఏప్రిల్ 30వ తేదీ